హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మాకింకా టైలరింగ్‌కైతే ఇంకా లాస్ట్ డే అయితే వచ్చేసింది. అంటే లాస్ట్ డే అంటే ఇంకా సోమవారంతో లాస్ట్ మాకు. ఇది శనివారం రోజున శనివారం, ఆదివారం, సోమవారం మొత్తం కలిపి అయితే నేను ఒక వీడియో కిందైతే పెట్టాను. శనివారం రోజున ఏంటి అంటే అందరూ కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టుకున్నారు. అంటే శుక్రవారం కుట్టుకొని శనివారం కూడా అందరూ అయితే లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని ఇంకా ఫొటోస్ దిగడానికైతే బయటకైతే వచ్చాము. మొత్తం మేము 34 మంది ఉన్నాం కదా! 34 మందిలో కూడా ఒక 30 మంది వరకైతే కుట్టుకున్నారు. అందులో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే కుట్టుకోలేదు. మిగతా 30 మందయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే కొత్తగా కుట్టుకొని ఓల్డ్ శారీస్ తోటి అందరం కూడా వేసుకొని ఫొటోస్ అయితే దిగడానికొచ్చాము బయటకి. అయితే ఆ రోజు నేను మొత్తాన్ని అయితే తీయలేదండి. కొంతమందిని మాత్రమే తీశాను. చూస్తున్నారు కదా! ఇప్పుడు కనిపించే వాళ్ళు నలుగురు కూడా అలాగా ఇప్పుడే కొత్తగా అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టుకొని అయితే వేసుకున్నారు. ఎక్కడో కొంతమంది ఈ పిల్లలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది అయితే కుట్టుకొని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత ఏంటి అంటే అంతకుముందు లాంగ్ ఫ్రాక్స్ కంటే ముందు కూడా నార్మల్ పంజాబ్ డ్రెస్సులు అయితే కుట్టుకొని అయితే వేసుకున్నారు. అవైతే చాలామంది అయితే వేసుకున్నారు. అలాగేంటంటే అసలు మిషన్ అంటే తొక్కడం రాని వాళ్ళు కూడా ఇలాగ లాంగ్ ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్సులు, బ్లౌజులు అయితే వేసుకున్నారు. ఎందుకంటే మెయిన్ అవే కదండి, పంజాబీ డ్రెస్సులు, బ్లౌజులు అలాగే లాంగ్ ఫ్రాక్సే కదా! అందుకని మేడం అయితే ఖచ్చితంగా ఆ 3 అయితే కుట్టుకొని అయితే వేసుకొని అయితే నాకు చూపించాలి అని అయితే చెప్పారు. అలాగేంటంటే అందరూ కూడా ఆ 3 అయితే పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకున్నారు. తర్వాత ఇది సండే రోజున ఇంకా సోమవారంతో అయితే లాస్ట్ డే. అలాగేంటంటే సండే రోజున ఏంటంటే ఇంకా పిల్లలకి స్కూలు సెలవు కాబట్టి వాళ్ళకైతే నేను ఇంకా టిఫిన్ చేసేసి ఇడ్లీ అయితే వేసాను. ఇడ్లీ వేసి చట్నీ అయితే చేశారు. తర్వాత చికెన్ అయితే తెచ్చుకున్నారు. చికెన్ తెస్తే ఇంక నేను చికెన్ చేసేసి ఇంకా ఎలాగో చికెన్ చేస్తున్నాం కదా అని కొంచెం పలావ్ లాగా అయితే చేశాను. ఇంకా పలావ్ లాగా చేసేసి నేను ఇంకా టిఫిన్ చేసి అయితే నేనైతే వెళ్ళిపోయాను. టైం అయిపోతుంది కదా అని. అలాగే ఏంటంటే 9కి వేళ్ళ ముద్ర అది వేయాలి కదా! ఇంకా ఆ రోజు ఏంటంటే మగ్గం వర్క్ వాళ్ళు వచ్చారండి. అంటే ఆ రోజు కాదు, మేము వెళ్తాం అనగా ఒక 2 డేస్‌కి ముందుగా అయితే మగ్గం వర్క్ వాళ్ళు వచ్చారు. చూసారు కదా! ఒక రూమ్‌లో ఏంటంటే ఇలాగా నలుగురికో, ఐదుగురికో మంచం అయితే ఇచ్చారు. అది మగ్గం వర్క్ మంచం అయితే. వాళ్ళకైతే సపరేట్‌గా మేడం ఉన్నారు. మాకెలాగా టైలరింగ్ మేడం ఉన్నారో అలాగే వాళ్ళకు కూడా సపరేట్‌గా మగ్గం నేర్పించడానికి వాళ్ళకు కూడా మేడం అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా! ఇంకా వాళ్ళ రూమ్ అయితే అది. తర్వాత ఏంటంటే అందరం కూడా టీ తాగడానికైతే వచ్చాము. మధ్యాహ్నం 3 ఆ టైంకైతే అందరికీ టీ అండ్ బిస్కెట్స్ అయితే ఇస్తారు కదా! ఇంకా అలాగే టీ తాగడానికైతే వచ్చాము. తర్వాత ఏంటంటే ట్రాలీ నేర్పిస్తానని చెప్పాను కదా! ట్రాలీ రూమ్ అయితే ఇది. చూసారు కదా! అంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉన్నారు. స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా అలాగా ట్రాలీ నేర్పిస్తున్నారు. ఇంక ఇది వచ్చేసరికి మాకు లాస్ట్ డే ఆదివారం రోజున వీడియో. సారీ అండి, ఆదివారం కాదు సోమవారం రోజున వీడియో. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం ఆ రోజున. ఎందుకంటే ఇంకా ఆ రోజున ఏంటంటే మాకు ఎగ్జామ్ కూడా పెట్టారు. అంటే వేరే మేడం, వేరే సార్ వచ్చి మాకు ఎగ్జామ్ అయితే పెట్టారు. అందరం కూడా పాస్ అయిపోయాము. తర్వాత ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే మేడం ఏది ఇస్తే 34 మందికి కూడా మేడం ఏది ఇస్తే అది కుట్టాలి. అలాగేంటంటే ఆవిడ బయట మా మేడం వచ్చేసరికి మాకు అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అయితే ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 మీటర్స్ అలాగే 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చి ఆవిడ ఏ పేరు చెప్తే ఆ పేరైతే మేమైతే కుట్టి అయితే ఆవిడకైతే చూపించాము. చాలా బాగా కుట్టారని కూడా ఆవిడైతే చెప్పారు. ఎందుకంటే ఒక నెలలో అసలు అన్ని మోడల్స్ నేర్చుకోవడం అంటే చాలా కష్టము. అందుకని చాలా ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకున్నామండి అందరం కూడా. అలాగని నేర్చుకుని అయితే మేడంకి అయితే కుట్టి అయితే చూపించాము. చూస్తున్నారు కదా! ఇంకా అది లాస్ట్ రోజున అందరూ కూడా చాలామంది అయితే శారీస్ అయితే కట్టుకున్నాము. లాస్ట్ డే కాబట్టి ఇంకా ఆ రోజు ఏంటంటే మేము ప్రాక్టికల్ ఎగ్జాము అది అయిపోయిన తర్వాత మా మేడంకి అలాగే మా డైరెక్టర్ గారు, శశిధర్ గారు ఉంటారు కదా, నాకైతే బ్లౌజ్ ఇచ్చారు మేడం అయితే. నేనైతే బ్లౌజ్ అయితే కుట్టి అయితే చూపించేశాను. అలాగేంటంటే ఒక్కొక్కరికి డ్రెస్సు, ఒక్కొక్కరికి లాంగ్ ఫ్రాకు, ఒక్కొక్కరికి నార్మల్ శారీ పెట్టికోటని, డ్రెస్ పెట్టికోటని అలాగా అందరికీ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టిన మేడం వచ్చేసరికి అక్కడ కొంచెం స్వెటర్ లాగా వేసుకొని ఉన్నారు కదా,
వైట్ కలర్‌లో కొంచెం క్రీమ్ కలర్‌లో స్వెటర్ లాగా యేసుకొని ఉన్నారు కదా! చూసారు కదా! అటు సైడు ఆవిడండి కొంచెం క్యాప్ పెట్టుకొని ఉన్నారు కదా! క్యాప్ అంటే నార్మల్ స్వెటర్ యేసుకొని ఉన్నారు కదా! ఆవిడైతే మాకు ఎగ్జామ్ అయితే పెట్టారు. ప్రాక్టికల్ ఎగ్జామ్ అదంతా పెట్టిన తర్వాత కొంచెం సేపు అయితే స్పీచ్ ఇచ్చారు మాకు. ఎలాగా ఉండాలి, ఎలా డెవలప్ అవ్వాలనేది చాలా మంచి విషయాలైతే చెప్పేశారు. ఇంకా అదంతా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రూమ్ అంతా ఖాళీ చేసామంటే ఆ రూమ్‌లో మిషన్స్ ఉండేవి కదా ఇంతకుముందు. ఇంతకుముందు మేము నెల రోజులు కూడా ఈ రూమ్‌లో అయితే మిషన్ కుట్టేవాళ్ళం కదా! అలాగేంటంటే ఆ రూమ్ అంతా మేమైతే మిషన్స్ అయితే ఖాళీ చేసేసి వేరే రూమ్‌లోకి అయితే పెట్టేసాము. ఇంక వేరే రూమ్‌లో పెట్టి అదంతా క్లీన్ చేసి అయితే మేము కింద కూర్చున్నాము. ఎందుకంటే డైరెక్టర్ సార్ ఏంటంటే రిటైర్ అయిపోతున్నారని చెప్పారు మాకు. ఆ డైరెక్టర్ సార్ వల్లే మాకు అసలైతే ఈ నెలలో కాదంట టైలరింగ్ అనేది. మాకు ఫిబ్రవరి నెలలో అలాగైతే చెప్పారు అసలైతే. కానీ అప్పుడు క్యాన్సిల్ చేసి మాకైతే ఇప్పుడైతే పెట్టారు. ఆయనైతే ఈ అవకాశం ఇవ్వడం వల్ల మాకు 34 మందికి కూడా ఇప్పుడు ఈ అవకాశం అయితే దొరికింది కాబట్టి మేమందరం కూడా చాలా వరకైతే నేర్చుకున్నాము. చూసారు కదా! ఆ స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు కదా! ఆయన డైరెక్టర్ సారు. అలాగేంటంటే ఆ డైరెక్టర్ సార్ గురించి అయితే 4 మాటలైతే ఒక అమ్మాయి లేచి అయితే చెప్పింది. అందుకని డైరెక్టర్ సార్‌కి అలాగే నరేంద్ర సార్ అని ఇంకో సార్ ఉన్నారు. అలాగే మాకు టైలరింగ్ నేర్పించిన జ్యోతి మేడం. ఆ మేడం కూడా మేమేంటంటే కొంచెం మా స్తోమకు తగ్గట్టు మేమైతే సన్మానం అయితే చేసుకున్నాము. చూసారు కదా! సార్‌కైతే సాల్వా కప్పి అలాగా చిన్న గిఫ్ట్ లాగా అయితే ఇచ్చి ఫ్రూట్స్ అయితే ఇచ్చాము అందరం కలిసి. చూస్తున్నారు కదా! ఇంకా సార్‌కైతే ఆ సార్ నరేంద్ర సార్ అని చెప్పాను కదా! సార్ అయితే దండ అయితే వేశారు. వేసి శాల్వా కప్పిన తర్వాత ఇంకా మేమందరం కూడా ఫొటోస్, వీడియోస్ అయితే దిగాము. ఇంకా నరేంద్ర ఆ సార్‌కి అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారికి అయిపోయిన తర్వాత వేరే సార్ ఉన్నారు కదా! ఈ సార్ కూడా మాకైతే చాలా మంచి విషయాలు చెప్పారండి. అక్కడేంటంటే నేను టైలరింగ్ ఒక్కటే నేర్పిస్తారేమో అనుకున్నాను. కానీ ఏంటంటే చాలా మంచి విషయాలైతే నేర్పించారు మాకు ఈ సార్ అయితే. అంటే ఎలా బ్రతకాలి, ఎలాగా ఉండాలి, ఏంటనేదైతే చాలా మంచి విషయాలైతే చెప్పారు ఈ నెలలో కూడా మాకు. అందుకని ఆ సార్‌కి కూడా మేమైతే ప్రేమతో అందరం కలిసి అలాగా చిన్నగా సన్మానం అయితే చేసాము. చేసి తర్వాత మాకు ఎంతో ఓపికతోటి మా అందరితోటి అసలు చాలామందికి అసలు మిషన్ అంటే టచ్ లేని వాళ్ళకి ఎంత ఓపికగా అయితే ఈ మేడం అయితే టైలరింగ్ అయితే నేర్పించారు. అందుకని ఆ మేడంకి ప్రేమతో అయితే మేము శారీ అయితే గిఫ్ట్‌గా ఇచ్చాము. అలాగే ఒక ఫ్రేమ్ లాగా గిఫ్ట్‌గా ఇచ్చాము. ఆ ఫ్రేమ్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా! సార్ అయితే ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అంటే హాస్టల్‌లో ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరితోటి చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయండి అని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు వచ్చేసరికి చాలా దూరం నుంచి అయితే వచ్చారండి. ఎక్కడి నుంచో అయితే వచ్చారు. అందుకనే మాకు ఆ రోజు అదంతా అయిపోయేసరికి 5 అయిపోయింది కదా! అందుకే చెప్తున్నారు. లేట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయి మార్నింగ్ వెళ్ళిపోండి. ఇక్కడే నైట్ ఉండిపోండి అని చెప్తున్నారు. చూసారు కదా! మేడంకి అది శారీ అది పెట్టిన తర్వాత మేము అందరం కలిసి ఏమిద్దాం గిఫ్ట్ అనుకుంటే చాలా రోజులు ఆలోచించుకొని ఇలాగా ఫ్రేమ్ ఇస్తే ఏంటి అంటే అలాగా ఎక్కువగా ఉంచుతారు కదా అని అందుకని ఇంకా అందరం కలిసి ఒక్కొక్కళ్ళు ఒక 200 ఎవరికి తోచినంత వాళ్ళు అయితే వేసుకొని అందరం కలిసి అయితే అలాగే డబ్బులు ఒకళ్ళు తీసుకొని అయితే ఇలాగ శారీ ఇలాగ ఫ్రేమ్ అయితే కట్టించాము. చూస్తున్నారు మేడం అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ ఫ్రేమ్ నేను అసలు ఎప్పటి నుంచో కట్టించాలి అని అనుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అని అయితే మేడం అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. చూస్తున్నారు కదా ఆవిడ కళ్ళల్లో ఆనందము. ఫ్యామిలీ ఫోటో గిఫ్ట్‌గా అయితే ఇచ్చాము. చాలా బాగుంది. నేను అంతా తీయలేదు. కొంతవరకే తీశాను. చూస్తున్నారు కదా! చాలా హ్యాపీగా అయితే మేడం అయితే ఫీల్ అయ్యారు. చాలా బాధపడుతూ కూడా వెళ్ళారు. ఎందుకని అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే 1 మంతే కానీ ఉన్నది. అందరం కూడా చాలా మంచిగా ఉంటూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి. చూస్తున్నారు కదా! చాలా సేపు అయితే చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం అయితే. అందరూ కూడా అలాగే ఏంటంటే లేట్ అయిపోతుంది అంటున్నాం కదా! అలాగే ఒక్కొక్కళ్ళు అయితే వెళ్ళిపోయారు. అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! అలాగేంటంటే అందరూ ఒక్కొక్కళ్ళు అయితే వెళ్ళారు. వెళ్ళే ముందు ఏంటంటే అందరం కూడా ఫొటోస్, వీడియోస్ అయితే దిగాము.
మేడంతో కలిసి అలాగా ఫొటోస్ అయితే దిగాము, వీడియోస్ దిగాము. చాలా హ్యాపీగా అయితే ఇంకా లాస్ట్ డే అయితే గడిచింది. చూస్తున్నారు కదా! ఇంకా మా మేడంతో అయితే ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే దిగాము. అలాగే ఏంటంటే చాలా మేడం ఓపికగా అయితే మా అందరికైతే నేర్పించారు. చాలామంది కూడా బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్సులయితే ఖచ్చితంగా అయితే నేర్చుకున్నారండి. నేర్చుకొని వేసుకున్నారు కూడా అందరూ కూడా. ఇంకా లాస్ట్ డే వచ్చేసరికి అలా గడిచింది. చూస్తున్నారు కదా! మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెషిన్ ఇచ్చారు. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిను అలాగే టీ ఇస్తారు. అలాగే మేము నీకు ఇంతకుముందు చెప్పలేదనుకుంటా. మాకు స్టార్టింగ్ రోజున ఏంటంటే 500 తీసుకున్నారు. ఆ 500 కూడా మాకు వచ్చే ముందైతే ఇచ్చేసారండి. వచ్చి ఇచ్చిన వాళ్ళందరికి కూడా వచ్చేటప్పుడు ఇచ్చారు. ఇంకా లాస్ట్ డే ఏంటంటే అందరం కూడా ఇంకా అలాగే వేలిముద్ర అది వేసేసి ఇంకా ఫొటోస్ అయితే దిగేసాము ఫైనల్గా. ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా అయితే లాస్ట్ డే ఇంకా వేలిముద్ర అది వేసేస్తున్నాను. బయోమెట్రిక్ అంటాం కదా! ఇంకా బయోమెట్రిక్ అయితే వేసేసి ఇంకా అందరం కూడా వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్